మీకు తెలుసా, మన దేశంలో 50 కోట్ల మంది యూట్యూబ్ చూస్తూ ఉంటారు. వీరిలో నేను ఇంకా మీరు కూడా ఉన్నాం. కానీ మనం ఎప్పుడైనా ఆలోచించామా, అసలు మనము యూట్యూబ్ నుంచి ఏమి నేర్చుకుంటున్నాం? అర్థం పర్థం లేని పనికిరాని కంటెంట్ చూస్తూ స్క్రాల్ చేస్తూ మీరు కూడా విసిగిపోయారా? మీరు తెలుగులో పనికొచ్చే కంటెంట్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇదే మీకోసం. వెల్కమ్ టు అన్నా షో. హలో, నమస్కారం. నేను మీ అన్న శ్రీనివాస్. నేను మీలాగే పనికిరాని కంటెంట్ చూస్తూ విసిగిపోయాను. తెలుగులో ఒక షో ద్వారా యువతలకి ఆలోచనలు రగిలించి మంచి కంటెంట్ అందించాలనే ఉద్దేశంతో ఈ అన్నా షో ప్రారంభించాను. అయితే ఆల్రెడీ ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్న ఈ అన్నా షో ఛానల్ ప్రాముఖ్యత ఏమిటి అని మీరు అనుకోవచ్చు. అయితే అన్నా షో అంటే ఏమిటి అన్నది తెలుసుకుందాం. అయితే ఏ అంటే ఆస్పైర్ అంటే మన ఆకాంక్ష, ఎన్ అంటే నర్చర్ పోషణ, ఎన్ అంటే నావిగేట్ మార్గదర్శన, ఏ అంటే అచీవ్ సాధించడం. ఈ షో ద్వారా నేను మీతో పాటు కలిసి మీలో రగిలే ఆలోచనలను పోషణ ఇస్తాను, మీతో పాటు నడుస్తాను, చివరిగా మీ లక్ష్యాలు చేరుకోవడంలో మీకు సహాయపడతాను. లైవ్మెంట్ ఆస్పిరేషన్ రిపోర్ట్ 2024 ప్రకారం మన దేశం జనాభాలో 60% పైగా యువకులు ఉన్నారు. అందులో 50 కోట్లకి పైగా యూట్యూబ్ చూస్తూ ఉంటారు. ప్రతి 10 మందిలోని 5గురికి అసలు జీవితంలో ఏమిటి చేయాలో క్లారిటీవే లేదు. ఒక గోల్ లేదు, ఒక విజన్ లేదు. ఒకవేళ గోల్ ఉన్నా దానిని రీచ్ ఎలాగో అవ్వాలో తెలియదు. యూట్యూబ్ కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు. కొంతమందికి అది లైఫ్ స్టైల్ అవుతే, మరికొందరికి ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్, అలాగే మరికొందరికి వినోదము మాత్రమే. అయితే మీ జీవితంలో అసలు యూట్యూబ్ పాత్ర ఏమిటి? కమెంట్స్లో రాయండి. ఒకసారి యూట్యూబ్ చూడండి. కొన్ని లక్షల ఛానల్స్లో కేవలం 10 లేదా 100 సంఖ్యల్లోనే సొసైటీకి పనికొచ్చే విషయాల మీద కంటెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. నా వయసు 61 సంవత్సరాలు. జీవితం చూశాను. ప్రైవేటు, పబ్లిక్, స్టేటు, సెంట్రల్, యునైటెడ్ నేషన్స్ లాంటి సంస్థల్లోని మన దేశం ఇంకా విదేశాల్లో కూడా ఉద్యోగం చేశాను. 7 సంవత్సరాలు నేను హిమాలయాస్లో ఒక సన్యాసిగా జీవితం గడిపాను. హిందూ శాస్త్రాలను గురుముఖముగా నేర్చుకుని ప్రవచనం కూడా చేశాను. ప్రస్తుతము హైదరాబాదు, ఢిల్లీ ఇంకా బెంగళూరులో ఆఫీసులు పెట్టి ఆల్ ఇండియాలో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతిరోజు చాలామంది నన్ను ప్రొఫెషనలీ కాంటాక్ట్ అవుతూ ఉంటారు. ఈ జనరేషన్ యూత్కి నా లైఫ్ ఎక్స్పీరియన్స్తో పాటు ప్రస్తుత సమయంలోని జీవితం ఎలాగ గడపాలి అన్న విషయాలు, అంటే జాబ్స్, స్కిల్స్, రిలేషన్షిప్, ఫైనాన్స్, టెక్నాలజీ విషయాల మీద ఒక మంచి యూట్యూబ్ ఛానల్ తెలుగులో ప్రారంభించాలి అని ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనే మన అన్నా షోకి కారణం. ఒక మంచి ఐడియా కొన్ని లక్షల మంది జీవితాలు పాజిటివ్గా మారుస్తుంది. కానీ దానిని కరెక్ట్గా కన్వే చేయాలి. స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, వీఆర్ వాట్ అవర్ థాట్స్ హ్యావ్ మేడ్ అస్, సో టేక్ కేర్ అబౌట్ వాట్ యు థింక్. వర్డ్స్ ఆర్ సెకండరీ, థాట్స్ లైవ్ దే ట్రావెల్ ఫార్. స్వామి వివేకానంద చెప్పినట్లు ఈ అన్నా షో ద్వారా మంచి ఆలోచనలను రగిలిస్తాము, వాటిని పెంపొందిస్తాము. మీ జీవిత లక్ష్యాలు చేరుకోవడంలో మీకు సహాయకులుగా ఉంటాం. ఎలాగా అంటే, సొసైటీలో యూత్కి ఉన్న సమస్యల గురించి రీసెర్చ్ చేస్తాము. ప్రొఫెషనల్స్ మన స్టూడియోకి ఆహ్వానిస్తాము, వాళ్ళతో చర్చిస్తాము, వాళ్ళ నుంచి మనము నేర్చుకుంటాము. ఈ విధముగా మన గోల్స్ని అచీవ్ చేస్తాము. వెల్కమ్ టు చేంజ్, వెల్కమ్ టు అన్నా షో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో పాటు ఈ మంచి వార్తని షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్. మీ అన్నా.